నార్మల్‌గా మనం ఏ గుడికి వెళ్ళినా గాలి గోపురాలని కింద నిలబడే చూస్తాం. కానీ ఈ గుడిలో మాత్రం ఏకంగా 11 అంతస్తుల గాలి గోపురం పైకి మెట్లెక్కి వెళ్లి ఆ టాప్ వ్యూ నుండి చుట్టుపక్కల 25 కిలోమీటర్ల మేర ఉన్న పచ్చటి విలేజ్ అందాల్ని పక్షిలా చూడొచ్చు. భద్రాచలం తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ముత్యాల తలంబ్రాలు సమర్పించే ఏకైక క్షేత్రం మన కాకినాడ జిల్లాలోని గొల్లల మామిడాడ శ్రీ కోదండరామస్వామి ఆలయం. దీనినే భక్తులు ఎంతో భక్తితో చిన్న భద్రాద్రి అని కూడా పిలుచుకుంటారు. అసలు ఈ ఆలయం ఎలా పుట్టింది? 210 అడుగుల గోపురం వెనుకున్న రహస్యం ఏంటి? ఇవాల్టి మన స్పెషల్ వ్లాగ్‌లో పిన్ టు పిన్ చూసేద్దాం. స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ క్షేత్రానికి దాదాపుగా 130 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది. క్రీస్తు శకం 1889 ప్రాంతంలో ఈ ప్రాంతమంతా దట్టమైన మామిడి తోటలో ఉండేది. ఈ గ్రామానికి చెందిన ప్రముఖ జమీందారులు దాతలైన ద్వారంపూడి సుబ్బిరెడ్డి మరియు రామిరెడ్డి అనే సోదరులకు శ్రీరామునిపై అపారమైన భక్తి ఉండేది. వారు తమ సొంత భూమిని దానం చేసి మొదట సీతారాముల విగ్రహాలను అందమైన చెక్కతో తయారు చేయించి ఇక్కడ ఒక చిన్న కోవెల ప్రతిష్ఠించారు. కాలక్రమేణా రాములవారి మహిమలను చూసి భక్తుల రద్దీ పెరగడంతో 1934 మార్చి 24న పూర్తి శాస్త్రోక్తంగా పవిత్రమైన నల్లరాతి మూలమూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి 1939 నాటికి ఈ రాతి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ ఆలయాన్ని చూడగానే మన కళ్ళు చెదరడానికి కారణం ఇక్కడ 2 భారీ గాలి గోపురాలు. అందుకే ఈ ఊరిని గోపురాల మామిడాడ అని కూడా పిలుస్తారు. తూర్పు గోపురాన్ని 1948 నుంచి 1950 మధ్య నిర్మించారు. ఈ గోపురం 9 అంతస్తులతో దాదాపు 160 అడుగుల నుండి 170 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. నెక్స్ట్ పశ్చిమ గోపురాన్ని 1956 నుంచి 1950 మధ్యలో పూర్తి చేశారు. ఈ గోపురం ఏకంగా 11 అంతస్తులతో 5 కలశాలతో దాదాపు 200 నుండి 210 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ గోపురాల శిల్పకళా వైశిష్ట్యానికి గుర్తుగా భారత తపాలా శాఖ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ఆలయ గోపురం పేరు మీద ప్రత్యేక పోస్టల్ కవర్ కూడా విడుదల చేసింది అంటే దీని రేంజ్ ఏంటో అర్థం చేసుకోండి. గోపురాల మీద రామాయణం, మహాభారతం, భాగవత ఘట్టాలను, సీతా కళ్యాణం, లంకా దహనం, శ్రీకృష్ణ లీలలు శిల్పులు కళ్ళకు కట్టినట్లుగా శిల్పాలుగా చెక్కారు. ఇక మన మెయిన్ హైలైట్ ఈ గోపురాల లోపల ఉన్న మెట్లెక్కి అలా 11 అంతస్తుకు వెళ్తుంటే అబ్బా ఆ చల్లటి గాలి, చుట్టూ ఉన్న పచ్చని పొలాలు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తాయి. గోపురం దిగాక మీరు ఖచ్చితంగా చూడాల్సింది ఇక్కడ అద్దాల మండపం. కేవలం రూ. 50 ఎంట్రీ ఫీజుతోనే లోపలికి వెళ్తే మన చుట్టూ వందల సంఖ్యలో మన ప్రతిబింబాలే కనిపిస్తూ ఒక మ్యాజికల్ ఆప్టికల్ ఇల్యూషన్ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ గర్భగృహంపై ఉన్న శ్రీరామ పట్టాభిషేక చిత్రాలు శిల్పకళకు నిదర్శనం. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇక్కడ సీతారాములకు అధికారిక లాంఛనాలతో పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. చుట్టూ పచ్చటి తోటల మధ్య నదీ తీరాన కొలువైన ఈ చిన్న భద్రాచలాన్ని దర్శిస్తే మనసులోని అలజడులన్నీ మాయమైపోయి ప్రశాంతత లభిస్తుంది. కాకినాడకు 25 కిలోమీటర్లు, రాజమండ్రికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని మీలో ఎంతమంది సందర్శించారో కింద కామెంట్స్ లో షేర్ చేయండి. ఈ ఆధ్యాత్మిక జర్నీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వండర్ఫుల్ ప్లేసెస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.